అనగనగనగనగా ఒక పెద్ద నది. ఆ నదిలో 2 తాబేళ్ళు. ఆ తాబేళ్ళు మంచి స్నేహితులు. స్నేహితులే కాదు, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగి ఉండటం వల్ల కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. అవి అలాగూ ఎప్పటినుంచో కలిసి ఉండటం వల్ల ఒకటి దాన్ని విడిచి ఇంకోటి ఉండదు. అవి 2 సంతోషంగా జీవిస్తూ ఒకదాన్ని విడిచిపెట్టలేనంత మరొకటి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ అలా వాటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి. వాటికి చాలా ఆశ. ఆ నదుల్లో ఈత కొట్టడం అన్నా, బయటికి వెళ్ళటం వల్ల అలా మ్యాజిక్ చేస్తూ నీళ్ళల్లోకి వెళ్ళి దాక్కుంటాయి. మళ్ళీ అదే విధంగా సేమ్ ఒకటే రకంగా మళ్ళీ బయటకు వస్తాయి. ఇద్దరు కూడా ఒకే రకంగా ఉంటూ ఉంటారు. ఒకళ్ళు బయటికి వెళ్ళాలన్నా, లోనకి వెళ్ళాలన్నా సేమ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అలాగూ ఇద్దరు ఒకే విధంగా కమల పిల్లలేమో అన్నట్లు చేస్తూ ఉంటారు. అవి 2 అలాగూ ఆడుకోవటం, పాడుకోవటం సంతోషంగా ఉండేవి. మిత్రమా, మనిద్దరం ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఉంటున్నాం. కానీ ఇక్కడే ఉండి ఉండి నాకు బోర్ కొడుతుంది. వేరెక్కడికైనా వెళ్దామా అని అడిగింది ఒక తాబేలు. రెండవ తాబేలు, ఏమో మనం ఎప్పుడూ బయటికి వెళ్ళం కదా, ఇంట్లోనే ఉంటాము. ఇల్లా? ఇల్లేమిటి అని అడిగింది మరో తాబేలు. నీకు తెలీదా? ఈ నీళ్ళే మన ఇల్లు, ఈ చెరువే మన ఇల్లు, ఇంకో చోటికి వెళ్తే అదే మన ఇల్లు, మనం ఎక్కడుంటామో అదే మన ఇల్లు. అక్కడ అవి 2 అలాగూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. మనం ఎక్కడుంటే అదే మన ప్రపంచం, అక్కడే సంతోషాన్ని వెతుక్కోవాలి. మరి ఎక్కడికి వెళ్ళగలం? మనం పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నాం. బయటికి వెళ్తే ఏదైనా ప్రమాదం ఏమన్నా ఉంటుందేమో అని ఒక తాబేలు అంది. సరే, ఏది ఏమైనా కానీ నాకు ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది. నేను రాను బయటికి అంది. మరో తాబేలు, కాదు, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో అని అంది ఇంకో తాబేలు. సరే వస్తాలే, నువ్వు ఇంతగా అడుగుతున్నావుగా అని బయటికి రావటానికి ఒప్పుకుంది. సరే అయితే మనం ఎక్కడికి వెళ్దాం అంది. ఎక్కడికో ఎందుకు, మనం కొంచెం ఈ నది దాటి కొద్దిగా ఒడ్డు మీదుగా అలా కొంచెం దూరం వెళ్దాం. మనకి ఏదైనా ప్రత్యేకంగా కనబడితే చూసి ఆనందిద్దాం. లేదంటే మళ్ళా ఇక్కడికే వచ్చేద్దాం అని చెప్పింది తాబేలు. సరే, నీ ఐడియా బాగానే ఉంది, కానీ ఏం కాదు కదా అంటూ 2 అనుమానంగానే ఉన్నాయి. ఒకటేమో కొంచెం ధైర్యంగా ఉంది, ఇంకోటేమో అనుమానపడుతూ ఉంది. అలాగూ ఒకదాన్ని చూసి ఒకటి అనుమానపడుతుంటే ఒకటి మరి ధైర్యం తెచ్చుకుంది. అలాగూ 2 సరే పద, ఏదైతే అదైంది. కోరికలు తీరకుండా ఎక్కడైనా ఉండగలం? ఎక్కడా ఉండలేం కదా. మన కోరికలు తీరటానికి ఏదైనా చేయొచ్చులే. సరే పద వెళ్దామని ఒక తాబేలు అన్నది. సరే, థ్యాంక్ యూ, వెళ్దామన్నందుకు థ్యాంక్ యూ, పద పద వెళ్దాం అంటూ 2 బయలుదేరి బయటకు వచ్చేసాయి. బయటికి వచ్చాక నది ఒడ్డునే ఉండి, అరే ఇక్కడ ఎంత బాగుంది, చూడు చూడు, అలాగే ఈదుతూ ఉన్నట్టుండు, బాగుంది అని ఒక తాబేలు అనుకుంటూ ఉంది. భయపడుతూ ఉన్న తాబేలు, అమ్మో ఇక్కడేంటో అంతా కొత్త కొత్తగా ఉంది, నాకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, కళ్ళు జిగేలు జిగేలు అంటున్నాయి, ఏంటి ఇక్కడ ఇలాగ ఉంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదేమో అని ఇంకో తాబేలు అనుమాన పడుతూనే ఉంది. ఏం కాదులే, ధైర్యం ఏం ఏం కాదులే, మనం ధైర్యం చేసి బయటికి వచ్చేసాం కదా, ఏదైనా జరగని, కొంచెం సేపు ఇక్కడ ఆడుకొని తర్వాత మనం లోపలికి వెళ్దాం, చాలా బాగుంటుంది కదా, బయట ఎప్పుడూ రాలేదు కదా మనం అని అంది. ఏం బాగో ఏం అందమో, ఇక్కడ ఉండటమే నాకెందుకో డౌట్ కొడుతోంది అని కళ్ళు బయర్లు కమ్మినట్టు చేస్తూ ఉంది. నువ్వేం భయపడకు, చూద్దాం, ఏమీ కాదు, ఏదైనా వస్తే అప్పుడు చూసుకోవచ్చులే మనం అని మరో తాబేలు చెప్పింది. ఏమో నీ ధైర్యానికి నిన్ను మెచ్చుకోవచ్చులే కానీ నాకు మాత్రం కొంచెం భయంగానే ఉంది, ఏం చేయగలం అనుకుంటూ ఉంది. అక్కడ దూరంగా ఒక నక్క ఆలోచిస్తూ ఉంది. అరే, నేను మంచి ఆహారం తిని ఎన్నో రోజులైపోయింది, ఈసారి నాకు చిన్న జంతువైనా పర్వాలేదు, పెద్ద జంతువైనా పర్వాలేదు, ఏదో ఒక దానిని నేను ఆహారంగా తినాలి, తిని చాలా రోజులైపోయింది, చూడు నేను ఎంత బక్క చిక్కిపోయాను, ఎంత బక్కపలుచగా ఉన్నాను,
ఇలా ఉండటం నాకు నచ్చటం లేదు. కనీసం బక్కగా లేకపోయినా, లావుగా రాకపోయినా, కడుపులో ఆకలన్నా తీరాలి కదా నాకు. అలా వెతుక్కుంటూ వెళ్తాను. ఏదైనా ఒక మంచి ఆహారం దొరికితే నేనక్కడికి వెళ్ళి ఆహారం తింటాను అని ఆహారాన్ని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్తూ ఉంది నక్క. దేవుడికి ఒకసారి ప్రార్థన చేసుకొని వెళ్దాం. ఏమనంటే, నేను ఎవరికీ ఆహారం కాకూడదు. నాకే ఏదైనా జంతువు ఆహారంగా దొరికితే చాలు. దేవుడా! నా కోరిక తీర్చవా అంటూ దేవుణ్ణి వేడుకుంది. ఏ పెద్ద జంతువుకి నేను ఆహారం కాకుండా, నాకన్నా చిన్న జంతువులు నాకు ఆహారం అయిపోయేటట్టు చేయమని స్వార్థమైన ప్రార్థన కోరుకుంది. అలాగూ అది ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా, అక్కడ అక్కడే అటు ఇటు చూస్తూ ఉన్న 2 తాబేళ్లు కనపడ్డాయి. తాబేళ్లను అటూ ఇటూ వెళ్ళకుండా గట్టిగా పట్టుకుంది తన 2 కాళ్ళతోటి. ఇక ఆ నక్క మాత్రం, అబ్బా! నాకు మంచి ఆహారం దొరికింది ఈరోజు. నాకు భలే పౌష్టికాహారం అవుతారు. ఇప్పుడొక అల్పాహారంగా నిన్ను, మధ్యాహ్నం భోజనం కింద ఒకడిని తినేస్తాలే. మీరిద్దరూ బాధపడబాకండి. ఇద్దరికీ సమన్యాయం చేసేస్తాను అని అంది. అమ్మా! మమ్మల్ని ఇంత గట్టిగా పట్టుకున్నావే నీకెంత బలం ఉందో అని తాబేళ్లు అంటున్నాయి. అవును, నాకు చాలా బలం ఉంది. నేను మిమ్మల్ని వదలను. సరే, మేము చాలా గట్టిగా ఉంటాం. ఒకసారి టచ్ చేసి చూడు, టకా టకా అంటుంది అని చెప్పింది. నిజంగానే నక్క తాబేళ్ళని గట్టిగా పట్టుకుంటే మెత్తగా లేకుండా గట్టిగా ఉంది. అవును, మిమ్మల్ని ఎలా తినాలి అని నక్క తాబేళ్లను అడిగింది. ఏమీ లేదు, మమ్మల్ని కొంచెం సేపు నీళ్ళల్లో నానబెడితే చాలు, మేము ఈజీగా నానిపోతాం అని చెప్పింది. వెంటనే నక్క ఏమాత్రం ఆలోచించకుండా వాటిని రెండింటిని నీళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చింది. వదులు వదులు అంటున్నా కానీ, అమ్మా, ఇదే ఛాన్స్ అనుకొని మీరు తప్పించుకోవాలనా? నేనేం వదిలిపెట్టను. మీరు నానండి, నేను పట్టుకుంటా అని వాటి పై భాగాన్ని పట్టుకొని నీళ్ళల్లో సగం నానబెట్టింది. ఏమిటి, నానారా లేదా అంటూ వివరంగా అడిగింది. నానాము, కానీ మీ చేతి కింద ఇంకా గట్టిగా ఉంది నీళ్లు తగలలేక. కాబట్టి మీరు తినేటప్పుడు ఆ గట్టి భాగం మీ గొంతులో అడ్డం పడుతుంది, జాగ్రత్త అని చెప్పగానే నక్క వదిలేసింది. ఇక అంతే, నీళ్లు సగం వరకు వచ్చేసాయి. ఇక అంతే, తాబేళ్ళు లోపలికి వెళ్ళి తప్పించుకోబోయాయి. నక్క లోపలికి రాలేదు కదా, ఒడ్డునే కూర్చొని, అయ్యో, ఇంత అమాయకంగా మోసపోయానేమిటి మీ మాటలు. మీరు నీళ్ళల్లో ఇంకా ఎక్కువ హుషారుగా ఉంటారు. ఆ సంగతి నాకు గుర్తే లేదు. ఆ మాట మర్చిపోయి మిమ్మల్ని వదిలేశాను. మీరు వెళ్ళిపోతున్నారు. నాకు ఆహారము మధ్యాహ్నానికి, ఉదయానికి రెండిటికి సిద్ధం అనుకున్నాను. కానీ ఒకదానికి కూడా లేకుండా మీరు వెళ్ళిపోతున్నారే. ఛ! నా బాధే బాధ, నా కర్మే కర్మ అనుకుని నక్క బాధపడిపోయింది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe. Thank you for your watching. Thank you so much.